వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఏ దేవి సమస్త భువనములను కాపాడడానికి ప్రకృతిగా అనేక రూపములు ధరించిందో ఆ దేవి సమస్త భువనములకు ఈశ్వరి గనక భువనేశ్వరి అని చెప్పబడుతున్నది. ఈ భువనములన్నీ, భువనము అనగా విస్తరించినవి అనర్థం. బ్రహ్మలోకం మొదలుకుని మొత్తం 14 భువనములు ఉన్నాయి మనకి. సత్యలోకం ఆఖరిది బ్రహ్మలోకం. ఈ 14 భువనాలకి కొన్ని ప్రళయాలు ఉన్నాయి. కానీ 14 భువనాలకి ఆవల సమస్త భువనాలని నడిపే అమ్మవారి యొక్క దివ్యధామం ఉన్నది. దానిని ధ్యానము, సంకీర్తనము, మననము, భావన చేయవలసినటువంటి విధానం మనకు శాస్త్రం చెప్తున్నది. ఆ దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క లోకమే సర్వలోకము అని చెప్పబడుతున్నది. అది సర్వస్మాద్ అధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృత. దానికి సర్వలోకం అని పేరెందుకు వచ్చిందంటే సర్వమునకు అది అధికము గనక అన్నిటికీ అధికమైన లోకం సర్వలోకం. ఇది ఒక అర్థం. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఏ లోకములైతే విస్తరిలు ఉన్నాయో వాటి అన్నిటి యొక్క స్వరూపము అందులో ఉన్నది. అక్కడ లేనిది ఇక్కడికి రాదు, కానీ అక్కడి నుంచే ఇక్కడ విస్తరిల్లింది అని చెప్పుకోవలసింది. అందుకే సమస్త భువనముల యొక్క సూక్ష్మ శక్తులు ఆ లోకంలో ఉన్నాయి. అన్ని భువనములకు ఎవరి ఆధారమో ఆ తల్లి ఆ లోకాన్ని ఏలుతున్నది. ఆ లోకం గురించి చెప్తూ బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే, బ్రహ్మలోకమునకు పైనటువంటి సర్వలోకమునకు మణిద్వీపస్సయేవాస్తి యత్ర దేవీ విరాజితే. దీనికే మణిద్వీపము అని అంటారు. ఇక్కడ నుంచి 5 అధ్యాయములు మణిద్వీప వర్ణనము అని మనకు కనబడుతున్నది. ఈ వర్ణన ఒకసారి వింటే సరిపోదుట. నిత్యం పారాయణం చేసుకోవాల్సింది, నిత్యం మననం చేసుకోవాల్సింది. అంతేకాదు ఎవరు ఈ లోకాన్ని మననం చేస్తారో వారు ఆ లోకానికి చేరతారు. ఇది ఒక్కటే మాట. అంటే ఎప్పుడు చేరతారు? ఇదో ప్రశ్న. మరణానంతరమా? మరణానంతరం వచ్చే మోక్షం గురించి కాదు. ఎప్పుడు భావన చేస్తే వాడి లోకం అదే అవుతుంది. లోకం అంటే స్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నీ లోకం. కాశీలో అనేక మంది మానవులు ఉన్నారు. కొందరు శివుణ్ణి అమ్మవారిని తలంచుకుంటుంటే కొందరికి తలంపే పట్టకుండా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి లోకం కాశీయా కాదు, ఎవరి లోకం వాడిది. వాళ్ళ లోకం ఒకటి, వీళ్ళ లోకం ఒకటి. కనుక లోకం అనగా మన స్థితి అని అర్థం. ఎప్పుడైతే మణిద్వీపమో వైకుంఠమో వీటిని నిరంతరం భావన చేస్తూ మనస్సు తన్మయమైతే ఏది ఆలోచిస్తూ శరీరం త్యజిస్తామో అదే మనం అవుతామని శాస్త్రం చెప్తున్నది. అందుకే మంచి ఆలోచన అలవాటు చేస్తే తదనంతరం దాని స్థితికి మనం చేరుకుంటాం. అందుకు నిత్యము దివ్యలోకముల్ని మననం చేయడం వల్ల ఆ లోకములకు చేరుతాం. ఇది స్థూలంగా చెప్పే అర్థం. మొత్తానికి మణిద్వీప వర్ణనం శ్రవణం చేసిన, పఠనం చేసిన, పారాయణ చేసిన అమోఘ ఫలాలను ప్రసాదిస్తున్నది. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా. ఈ దివ్యలోకాన్ని అమ్మవారు ఎలాగ నిర్మాణం చేశారు అంటే తన యొక్క కేవలం మనస్సంకల్పం చేతనే తల్లి నిజవాసార్థం తాను ఉండడం కోసం సంకల్పం చేసుకుని ఏర్పాటు చేసింది. సంకల్ప మాత్రం చేత జనితమైన లోకం. అందుకని సంకల్పం తర్వాత వస్తువులు సమకూర్చుకుని వస్తువులతో తయారు చేసిన లోకం కాదు ఇక్కడ. ఎప్పుడైతే సంకల్పం వేరు, దానికి వాడిన పదార్థములు వేరు అయ్యాయో అది తప్పకుండా నశిస్తుంది. సత్య సంకల్పురాలైనటువంటి అమ్మవారి యొక్క సత్య సంకల్పం నుంచి జనించిన సత్యమైన లోకం ఇది. అలాంటి భవ్యమైన లోకం. ఈ లోకం గురించి చెప్తూ కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమ గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృత. ఇది కైలాసము కంటే, వైకుంఠము కంటే, గోలోకము కంటే అధికమైన లోకము. ఇలాంటి మాటలు వినేటప్పుడే ఆనందం కలిగేది కొందరికి, సందేహాలు కలిగేది అందరికీ. అందుకు లోకవర్ణన వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం మనం కైలాస వర్ణన తీసుకుంటే ఇతర పురాణాల్లో అన్ని లోకాలకు పైన కైలాసం ఉంది, కైలాసాన్ని మించిన లోకం ఉండదు అంటారు. సరే, సంతోషం. అక్కడికి బ్రహ్మవేత్త పురాణము లేకపోతే గర్గభాగవతంలోకి మీరు ప్రవేశిస్తే అక్కడ అన్ని లోకాలకు పైన గోలోకం అనుకుంటు ఉన్నది. దాని క్రిందే ఈ కైలాసం కానీ వైకుంఠం కానీ అన్ని వర్ణన. పోనీ ఇదంతా కాకుండా విష్ణు సంహితలు పెట్టే నేను ప్రవేశిస్తే వైకుంఠాన్ని మించిన లోకం లేదండి అని కొందరు చెప్తారు. ఇన్ని రాసిన వాడు ఒకడే వ్యాసుడే. వీటిని ఎలా సమన్వయించాలి? అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఉపనిషత్తుల్లోకి వెళితే ఈ లోకాలన్నీ మిథ్యపో, ఉన్నది ఒకటే పరతత్వం, దానికి లోకం లేదు, రూపం లేదు, నామం లేదు. లోకం అంటే మళ్ళీ పరిమితి అయిపోయింది. అపరిమితమై అనంతమైన పరతత్వానికి లోకం పెడతావా? కనుకని సగుణమైన సాకారమైన లోకవర్ణనలే లేపో. అందుకు నిరాకారమే సర్వవ్యాపకమైన బ్రహ్మమే నువ్వు అని చెప్పే ఉపనిషత్ దగ్గరికి వచ్చినప్పటికీ అసలు లోకాలు గొడవే లేదు. ఇంత మణిద్వీపం వెళ్ళిపోతుంది అక్కడికి. మరి ఎందుకు ఈ మణిద్వీపం చెప్పుకోవడం, మళ్ళీ ఇది పుణ్యమని చెప్పడం అంటే అసలు ఏ ప్రశ్న వేయకుండా మణిద్వీపం వింటూ ఆనందిస్తూ పరవశించే వాళ్ళక అసలు బాధే లేదు.
కానీ బుద్ధి ఊరుకోదే, ఏవో ఇదివరకు వింటుంది, అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకుంటుంది. అక్కడ ఎలా ఎందుకు చెప్పాడు, ఇక్కడ ఎలా ఎందుకు చెప్పాడు అంటుంది. మరి వాటన్నిటికీ సమన్వయించి మనం చెప్పుకోవాలి కదా. అటు ఉపనిషత్తుల్ని ఒప్పుకోవాల్సిందే, ఇటు పురాణములు అన్నిటి ఒప్పుకోవాల్సిందే. అంటే అన్నిటినీ మించిన లోకం కైలాసం, అది నిజమే. అన్నిటినీ మించింది వైకుంఠం, అది అంతకంటే నిజం. గోలోకానికి మించింది లేదు, అది అబ్బో చెప్పడానికి లేదు, సత్యం. మరి మణిద్వీపం వీటన్నిటికంటే గొప్పది, 100% సత్యం. మరి ఎలాగూ సమన్వయించడానికి ప్రయత్నిద్దాం. ఆ భవ్యమైనటువంటి ఆ లోకం ఎక్కడున్నదయ్యా? నతత్ సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. అంత గొప్ప సుందరమైన లోకం ఎక్కడే లేదు సుమా. పైగా ఈ సమస్త భువనములకు పైన ఉన్నది అన్నప్పుడు ఎలా ఉందంటే ఛత్రీభూతం త్రిజగతో, మొత్తం అన్ని లోకములకు ఛత్రీభూతముగా ఉన్నది. అంటే ఒక గొడుగు వలె ఉన్నది. అయితే గొడుగు సాధారణంగా దేనికి పట్టుకుంటారు? తాపం లేకుండా ఉండడానికి పట్టుకుంటారు. ఇది నిజానికి తాపం పోగొట్టే గొడుగు. ఏ తాపం అంటే భవసంతాప నాశనం, సంసారం అనే తాపత్రయాలను పోగొట్టే గొడుగు వంటిది మణిద్వీపం. మనందరం ఆ గొడుగు కిందే ఉన్నామన్న ఎరుక కలిగేమా హాయిగా ఉంటామండి. ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమో నమః. ఆ గొడుగు కింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆ గొడుగు ఎవరికి తెలియదు. ఆ గొడుగుని భావన చేసి గొడుగు కింద ఉన్నామని భావిస్తే అందరికీ శాంతి. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండాంతు సత్తమ. సమస్త జగత్తుకి అది ఛాయని అంటే నీడని ఇస్తున్నది, తాపనాశకం కలిగిస్తున్నది. ఆ లోకం చుట్టూ ఉన్నటువంటిది మహాసముద్రము. ఆ సముద్రం ఏదయ్యా అంటే మణిద్వీపస్య పరితో వర్తతేతు సుధోదధి. ఒక అద్భుతమైన అమృత సముద్రం చుట్టూ ఉన్నది. సుధా సింధోర్మధ్యే, ఆ సుధా సింధువు మధ్యలో ఉన్నది ఆ దివ్యమైన మణిద్వీపం. ఆ సుధా సముద్రము అనగా అమృత సముద్రము యొక్క తరంగాలు చక్కగా వీచుతూ ఆ ఒడ్డును తాకుతూ ఉంటాయట. ఆ తరంగాలు అలా కదులుతుంటాయి. ఆ దివ్యమైనటువంటి సముద్రంలో రమ్యమైనటువంటి జష శంఖ సమాకుల, చక్కటి జలజంతువులు, దివ్య శంఖములు ఉంటాయి ఆ సముద్రంలో. పైగా తీరంలో ఇసుక ఏమిటయ్యా అంటే రత్నాచ్చవాలుకాయుక్తో, రత్నముల పొడి ఇసుకలో ఉంటుంది. అలాంటి సైకతములు అక్కడ వ్యాపించి ఉంటాయి. కెరటములు తాకుతూ ఉండగా చల్లని గాలులు వీస్తూ ఉన్న ఆ ద్వీపంలో మనం ఇప్పుడు ప్రవేశించాం. ఆ ద్వీపము అనేక ఆవరణలతో ఉన్నది. మొట్టమొదటిగా అద్భుతమైన ప్రాకారం ఒకటి చూపిస్తున్నారు. ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఏ ప్రాకారం బాగున్నప్పటికీ ఆ ప్రాకారం దగ్గర ఆగిపోకూడదు. ఎందుకు? అసలు ఆవిడ ఆ సమస్త లోకానికి అధీశ్వరైన అమ్మ వద్దకు వెళ్ళాలి కనుక ఆ ప్రాకారం చూస్తూ ముచ్చటపడి చాలా బాగుంది అనుకోవాలి. అది అనుకుంటున్న ప్రతిసారి ఇది అమ్మ లోకానికి సంబంధించి అమ్మ ఏలుబడిలో ఉన్న అమ్మ వెలుగుతూ ఉన్నది అని భావనతో ఉన్నవాడే తర్వాత ప్రాకారంలోకి వెళ్ళగలడు. ఇలా తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ వెళుతూ ఉన్నాం. ఇది భావన చేసి ధ్యానం చేస్తే పెద్ద ఉపాసన, అందులో సందేహం లేదు. తర్కించి ఆలోచిస్తే ఇది ఉపనిషత్తు. ఉపాసన తాగిపోతే తప్పకుండా అదే ఉపనిషత్తులకు తీసుకెళ్తుంది. ఆ ద్వీపం అంతా కూడాను మణిమయమైనటువంటి ద్వీపం. మొదటి ప్రాకారం విరాజమాన పరిత స్థిర రత్నద్రుమో మహాన్. ఆ తీరమునందు చక్కటి చెట్లు కొన్ని ఉన్నాయి. అటు తర్వాత వస్తున్నది తదుత్తరమయో ధాతుర్నిర్మితో గగనే తతః. మొట్టమొదటిగా వస్తున్నటువంటిది కాలాయస ప్రాకారము. కాలాయసం అంటే ఇనుము, నల్లని ఇనుముతో ఉన్నటువంటి ప్రాకారం అక్కడ ఉన్నది. అయితే ప్రతి ప్రాకార విస్తారము కూడా ఇక్కడ చెప్తున్నారు సప్తయోజన విస్తీర్ణ. సప్తయోజనములే వివరిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ప్రాకారం దాటి మనం లోపలికి వెళితే అక్కడ అనేక మంది అక్కడ సైనికుల్లాగా రక్షకుల్లా ఉంటూ ఉంటారు. పైగా దేవతలందరూ వస్తూ ఉంటారు. అక్కడ వారి వారి వాహనములు నిలిపి ఉంచుతారట. అలా వాహనాలు ఎన్నెన్న అక్కడ నిలబడతాయో లెక్కలు, అంటే పార్కింగ్ ఏరియా అనమాట. ఆ వచ్చినటువంటి దేవతలందరూ కూడా వారి వారి వాహనాలు నిలిపి ఉంచుతారు. పైగా దేవతలు అనేక మంది అమ్మవారి లోకాన్ని చూడడానికి వస్తారు కనుక సందడి ఎక్కువైపోతుంది. ఈ సందడిని నిగ్రహించడానికి గాను నియంత్రించడానికి గాను అక్కడ అమ్మవారి యొక్క భటులు ఉంటారు, స్త్రీమూర్తులు. వాళ్ళు బెత్తాలు చేత్తో పట్టుకుని ఆ దేవతలను అప్పుడప్పుడు కొడుతూ ఉంటారట. సైలెన్స్ సైలెన్స్ అంటూ, జాగ్రత్తగా ఉండండి అని. ఆ విధంగా వాళ్ళు అక్కడ కోలాహలాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఇక్కడ అందుకు హయహేష కురాఘాత బధిరీకృత దిన్ముఖ గణ కిలకిలారవేర్ వేత్రహస్తైశ్చ తాడిత. అక్కడ వాళ్ళ వేత్రహస్తులై బెత్తములు పట్టుకుని తాడిత. కొందరు ఎవరైనా సందడి ఎక్కువ చేస్తే వాళ్ళు ఆ మాత్రం తడుతూ అక్కడ ఒక క్రమశిక్షణని ఏర్పరుచుతూ ఉంటారు. పైగా ఆ ఉన్నటువంటి ప్రాంతములో రమ్యమైన వృక్షములు, అద్భుతమైన తటాకములు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అటు తర్వాత ఈ కాలాయస ప్రాకారం దాటిన తర్వాత కాంస్య ప్రాకారం అని చెప్పబడుతుంది. దీనికి మహాసారము అని కూడా పేరుది. ఆ కాంస్య ప్రాకారం ఈ రెండిటికి నడుమ ఒక ఉద్యానవనం ఉన్నది. అంటే మనం మొట్టమొదటి చూసుకుంటున్నది ఒక ప్రాకారం, అక్కడ
పార్కింగ్ ఏరియా, దాని తర్వాత మరొక ప్రాకారం, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది ఉద్యానవనాలు. ఈ ఉద్యానవనాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. మొట్టమొదటి వచ్చినటువంటి ఉద్యానవనంలో అనేక వృక్షజాతులు ఉన్నాయన్నాడు. గోపురద్వార సహితో బహువృక్ష సమన్విత. మొదటిది విన్నాం, ఇప్పుడు ఇది వినాలి. మొదటి దానిలో 4 ద్వారములు, 4 ద్వారాల మధ్య వందలాది అమ్మవారి గణములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేవలం ఉద్యానవనం. దీని పేరు నానావృక్ష మహోద్యానవనం అని కూడా అంటారు. ఇక్కడ లేని వృక్షజాతులు ఎక్కడా లేవుట. సమస్త లోకములు యందు ఉన్న వృక్షజాతులకు మూలములు ఇక్కడున్నాయి. యా వృక్షజాతయస్సంతి సర్వాస్తాస్తత్ర సంతి స. ఎన్నెన్ని వృక్షజాతులు చెప్పబడుతున్నాయో సమస్త లోకములందు వాటన్నీ ఇక్కడున్నాయట. అంటే వాటన్నిటికీ ఒక నమూనాలా, ఒక మూలంలా ఇక్కడ చాలా చెప్పబడుతున్నాయి. వాటి పేర్లు చాలా వివరిస్తారు ఇక్కడ. కొన్ని చెవులో పడినా చాలు. ఎందుకంటే ఆ వృక్షవర్ణన, లోకవర్ణన, ఆ వృక్ష నామములు చెవులో పడితే అది యోగం. ఈ రహస్యం తెలియాలంటే గజేంద్ర మోక్షంలో మొత్తం వనవర్ణన చేసిన తర్వాత గజేంద్ర మోక్షం కూడా అయిపోయాక విష్ణువు చెప్తాడు, ఎవరైతే ఆ వృక్షములను స్మరిస్తారో వారికి నా అనుగ్రహం ఉంటుంది. నేను చెట్లని స్మరిస్తే అనుగ్రహం ఏంటండి? మరి ఊరికినే రాశారా మన మహానుభావుడు పోతన గారు? అది మరి ఇను మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక బరస మధురవకళి వటకుట జొంద కొరవక కోవిదార ఖర్జూర జంబూ జంబీర పిచుమంద అంటూ అంత పొడుగును వర్ణిస్తాడు చెట్లనన్నిటి. ఎందుకు వర్ణించాడు? ఆయన కంటే ముందు వ్యాసుడు వర్ణించాడు అక్కడ. దాన్ని ఆయన తెలుగులో లాగారు. మళ్ళీ చిట్ట చివరికి ఇదేదో వర్ణనను మనం తీసి పడేయకుండా అది దానితో పాటు ఎవరైతే గజేంద్ర మోక్షాన్ని ధ్యానిస్తారో వారిని నేను రక్షిస్తాను అన్నాడు ఆయన. అది త్రికూటం అనేటువంటి క్షీరసాగర మధ్యంలో ఉన్న ఒకానొక పర్వతము, అక్కడున్న అరణ్యం కనుక అది ధ్యానించాలి. అదేవిధంగా మణిద్వీపంలో ఉన్న వృక్షములు ఇవన్నీ దివ్యమైనటువంటివి అని. అలాంటి భవ్యమైన వృక్షముల పేర్లు చెప్తున్నాడు. ఆ వృక్షములు ఎప్పుడూ కూడా ఎండిపోవడం, వాడిపోవడం అనేది ఉండదు. నవపల్లవ సంయుక్త, చక్కని చిగురులు పచ్చని ఆకులతో శోభిల్లుతూ ఉంటాయి. నిరంతరం పుష్పయుత, ఎల్లవేళల పువ్వులుంటాయి. సదా ఫల సంయుత, ఎల్లవేళల ఫలములు ఉంటాయి. పైగా వర సౌరభ సంకులా, చక్కటి వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. వాటి పేర్లు కొన్ని చెప్తున్నారు. పనస, అవకుళ, లోధ్ర, కర్ణికారాశ్చ శింశుపాహ, దేవదారు, కాంచనార, ఆమ్రాశ్చైవ సుమేరవ, లికుచ, హింగులాశ్చైల, లవంగ, కట్ఫలాస్తద, పాటల, ముచుకుందాశ్చ, ఫలిన్యో జగనే ఫలా, తాళాస్తమాలా, సాలాశ్చ, కంకోల, నాగభద్రకా, పున్నాగా, పీలవ, సాల్వకా, వై కర్పూర శాకిన, అశ్వకర్ణ, హస్తికర్ణ, స్థాళవర్ణాశ్చ, దాడిమా, గణిక, బంధుజీవాశ్చ, జంబీరాశ్చ, కురండకా, చాంపేయ, బంధుజీవాశ్చ, తథైవై కనకద్రుమా, కాళాగరుద్రుమాశ్చైవ తథా చందనపాదపా, ఖర్జూర, యూథికా, స్థాళపర్ణ్యశ్చైవ తథైక్షవ, క్షీరవృక్షాశ్చ, ఖదిరాశ్చింబ, భల్లాతకాస్తథ, రుచక, కుటజ, వృక్ష, బిల్వవృక్షాస్తథైవ చ, తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ ఇత్యాది తరుజాతీనాం. ఇన్ని చెప్పి మొదలైనవన్నాడు. మళ్ళీ అంటే ఇంకెన్ని ఉన్నాయో చూడండి. ఇలాంటి దర్శనం మనం భావించాల్సిందే, లేదా తల్లి చూపించాల్సిందే. ఒక మహానుభావుడికి చూపించింది ఆ తల్లి.